చేప ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇది పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చేప ఫ్రై చేసుకుందామని కొరమైన చేపలు తీసుకొని ఇప్పుడు మంచిగా ఉప్పు వేసి ఇట్లా కడిగేసుకుంటున్నానండి. ఇప్పుడు నీళ్ళు తీసేసి ఒక 2-3 సార్లు కడిగేసుకుందాం. ఇప్పుడు మంచిగా కడిగిన చేపలకు కావాల్సిన 1 టేబుల్ స్పూన్ కారము, లేదా మీ రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను దిల్బర్ మసాలా, 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, 1 స్పూను, 1 నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఈ నిమ్మకాయ రసం వేయడం వలన ఉప్పు కారం మంచిగా ఈ ముక్కలకు పడుతుంది. ఇది 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం సగం ముక్క మునిగే వరకు నూనె వేసుకొని, ఎందుకంటే ఈ నూనె మళ్ళీ ఏమీ అవసరానికి రాదు కాబట్టి చూసుకొని వేసుకోవాలి నూనె. అది వేడేలోపు 1 చిటికెడు పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు ఇదన్నీ కలుపుకొని నూనెలో వేసుకున్నాం. ఇది మంచిగా 1 గంట సేపు ఉప్పు కారం మంచిగా పీసులకు పట్టింది. ఇప్పుడు నూనెలో వేసుకుందాం. నూనె వేడైనాక నూనెలు ఎన్ని పడతాయి అని చూసుకొని వేసుకోవాలి. చిన్న మంట మీదనే కాలనియాలి. ఫిష్ అట్లా అయితేనే లోపట్ల నుంచి కాలుతుంది. ఇప్పుడు తిరిగేసుకుందాం. ఇంకొంచెం ఇట్లనే అన్నీ తిరిగేసుకుంటా వేగనియాలి. ఇట్లనే అన్నీ తిప్పుకుంటా కాలనివ్వాలి. మంచిగా ఎర్రగా వేగినాయి కదండి. ఇప్పుడు తీసేసుకుందాం. టిష్యూ పేపర్లకు తీసేసుకుంటే ఎక్స్ట్రా ఏదైనా నూనె ఉన్నా కానీ పీల్ చేసుకుంటుంది టిష్యూ.
ఇప్పుడు ఇదే నూనెలకు మిగతాయి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా ఇట్లనే ముందు వాటి లెక్క తిరిగేసుకుంటా కాలని ఇంకొక నిమిషం ఉంచి తీసేద్దాం. ఇంత చేరానైనా ఈజీగా చేసుకోవచ్చు అండి చేప ఫ్రై. ఇవి కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. చాలా క్రిస్పీగా మంచి పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చేప ఫ్రై రెడీ. చాలా క్రిస్పీగా మంచి టేస్ట్తో చాలా బాగుంటున్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎట్లా కుదురుతున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.